Please do subscribe to Prajabheri News Channel. వస్తుంది మరి మొక్కలు కనిపించకుండా మసీదు లేకుండా మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. కొంతమంది దానం చేసినటువంటి భూమి ఈ యొక్క బాపల్లి వచనాలయంలో మొట్టమొదటి కోటిగల్లిలో ప్రారంభమై ఆ అనంతరము ఈ యొక్క స్థలం దానం చేసిన తర్వాత ఇక్కడ పేద విద్యార్థులకు ఉద్దేశించి దోమకొండ సంస్థానం నుండి 30,000 పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ గ్రంథాలయంలో పెట్టి జిల్లా కేంద్రం నడిబొడ్డున నిత్య పత్రికలు, టెక్స్ట్ బుక్స్, విద్యార్థులకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ తదితరమైనటువంటి వాటన్నిటి పెద్దలు ఆల్బర్ట్ గారు వేదికకి రావాలి. కాబట్టి ఆ 30,000 ఇచ్చినటువంటి పుస్తకాలు దోమకొండ సంస్థ అధ్యక్షుడు ఆ పుస్తకాలతో లైబ్రరీ ప్రారంభించబడి కొన్ని కొట్లు ముందట ఉన్నటువంటి మెయిన్ రోడ్కు కొన్ని కొట్లు తాత్కాలికంగా నిర్మించబడి వారు చందా చేసి నెలకి తదుపరి 100 రూపాయలు అయితే ఎందుకు కాదు 65 సంవత్సరాల కిందటి కథ ఇది చరిత్ర. వాటితో 1 సంవత్సరం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కిరాయి తీసుకొని ఆ బిల్డింగ్ కు దాంట్లో సరిపడేటువంటి పుస్తకాన్ని ఇక పట్టడం కోసము వచనాలయం కోసము తెప్పించడము అందులో ఒక సిబ్బంది వేతనాల కోసం చెల్లించడం జరిగింది. నిరుపేదలు రెక్కాంటే కానీ డొక్కాలైనటువంటి పరిస్థితి నిజంగా ప్రతి చోట ఉన్నది. వారి పిల్లల యొక్క భవిష్యత్తుకు రేపు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి భవిష్యత్తులో వారు ప్రయోజకులుగా రావడానికి ఉపయోగపడే విధంగా జిల్లా కేంద్రం నడిపోతున్న ఈ యొక్క వచనాలయం ప్రారంభించబడింది. ఎంతో మంది దీనికి కార్యదర్శిగా మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ గారు కార్యదర్శిగా కొన్ని రోజులు ఉంచారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు కొన్ని రోజులు కార్యదర్శిగా చైర్మన్ గా దీన్ని నడిపించారు. ఆ తదనంతరము సమావేశాన్ని స్థానిక ప్రెస్ క్లబ్ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు పెద్దలు సిపిఎం పార్టీ నుంచి రమేష్ బాబు గారు కామ్రేడ్, అదేవిధంగా శివ ఐఎఫ్టీవీ నుండి, అదేవిధంగా భూమేష్ సుధాకర్ గారు హోమయ్య సిపిఐ నుంచి, అదేవిధంగా సిపిఐ ఎంఎల్ సిపిఐ నుంచి సుధాకర్ గారు, అదేవిధంగా పీడిఎస్ సంస్థ నుంచి గణేష్ గారు, అదేవిధంగా ముషు గారు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఈ సమావేశం మనం ఎన్నో పోరాటాలు చేసి ఘన విజయం సాధించాలి. అట్లాగే ఖలీల్వాడి గ్రౌండ్ లాంటి పోరాటాలు రక్షిద్దాం పరిరక్షిద్దాం బాపూజీ వచనాలయం, రక్షిద్దాం పరిరక్షించు బాపూజీ వచనాలయం, రక్షించు పరిరక్షించు